అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. చందు, మధు, గాయత్రీలు అక్కడే ఉన్న నిమ్మగడ్డిని చూస్తూ వాటిని తుంపి ముక్కుతో వాసన చూస్తూ భలే ఉందే, అచ్చం నిమ్మకాయ వాసనలా వస్తుంది కబుర్లు చెప్పుకుంటారు ముగ్గురు. ఇలా అందరూ విహారయాత్రను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం అందరూ కలిసి నేల మీద పంక్తిలా కూర్చుని భోజనాలు చేశారు. తరువాత స్టూడెంట్స్ అందరినీ మారేడుమిల్లి అమృతధార వాటర్ ఫాల్స్ దగ్గరకు తీసుకువెళ్లారు. కొండల నడుమ నుండి నీరు పైనుండి క్రిందకి ధారగా ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రకృతి అందాన్ని చూసి ఎవరు అయినా సరే మైమరిచిపోయి ఆ అందానికి దాసోహం అవ్వవలసిందే. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా ఆ నీటిలో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఉంటారు. ఆనందంతో చందు, గాయత్రి, మధు కూడా తమను తాము మైమరిచి ఆ నీటిలో తడుస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. అక్కడే కొంచెం దూరంలో అబ్బాయిలు అందరూ కూడా కేరింతలు కొడుతూ ఉంటారు. ఇలా నీటిలో తడుస్తూ ముద్ద అవుతారు. చందు నీటిలో తడుస్తూ ఉండగా వెనక నుండి ఆమెను చూసిన వినోద్ చందు దగ్గరకు వచ్చి తన చెయ్యిని పట్టుకుని తనతో కలిసి ఆ నీటిలో డాన్స్ చేయవలసిందిగా కోరతాడు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా చెయ్యి వదులు అంటూ వినోద్ గుప్పిట్లో నుండి తన చెయ్యిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది చందు గింజుకుంటూ. చందు పక్కనే ఉన్న గాయత్రి, మధు కూడా హే వినోద్, ఏంటిది, నీకేమైనా పిచ్చి పట్టిందా? చందు చెయ్యి వదులు అంటూ ఉంటారు. కానీ వినోద్ తన వెకిలి నవ్వుతో చందు కళ్ళలోకి చూస్తూ తన మరొక చెయ్యిని చందు నడుమిపై వెయ్యటానికి ప్రయత్నిస్తాడు. అరే సూర్య, చూడరా, పాపం ఆ వినోద్ గాడు ఆ అమ్మాయిని ఎవరినో ఎలా ఏడిపిస్తున్నాడో అంటాడు నవీన్. ఎక్కడా అన్నట్టుగా నవీన్ చూపు వెంబడి తన చూపులు కొనసాగిస్తూ చూస్తాడు సూర్య. ఆ దృశ్యాన్ని చూసిన సూర్య తన కళ్ళను పెద్దవి చేసి కనుబొమ్మలను పైకి లేపి కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వినోద్ చందు నడుముపై వెయ్యబోయే చెయ్యిని పట్టుకుని వెనకకి మడుస్తాడు సూర్య. ఆ నొప్పితో చందు చేతులను కూడా వదిలేస్తాడు వినోద్. తడిసి ముద్దైన చందుకి తాను వేసుకున్న జాకెట్టును తీసి తనను వేసుకోమన్నట్టుగా ఇస్తాడు సూర్య. చందు వెంటనే ఆ జాకెట్ను వేసుకుంటుంది. ఏడుస్తూ తన ముఖంను రెండు చేతులలో దాచుకుంటుంది చందు. చందు జాకెట్ వేసుకున్న తర్వాత ఆమె వైపు తిరుగుతాడు సూర్య. చందుకి ఇరువైపులా ఉన్న మధు, గాయత్రీలు ఆమెను వాదారుస్తారు. సూర్య తనని చూసి చలించిపోతాడు. థ్యాంక్ యూ సూర్య, నువ్వు కరెక్ట్ టైంకు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది గాయత్రి. సరేలే, అమ్మాయిల దగ్గర లేడీ మేడం, వార్డెన్ ఉంటారు కదా అని అడుగుతాడు సూర్య. ఇక్కడ ఎవరూ లేరు సూర్య అంటుంది మధు. ఈ అదును చూసుకునే వాడు వచ్చి ఉంటాడు అని తన గడ్డాన్ని సవరించుకుంటూ మనసులో అనుకుంటాడు సూర్య. సరే, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మీ ఫ్రెండ్ను తీసుకుని బస్సులోకి వెళ్ళి కూర్చోండి అంటూ చెబుతాడు సూర్య. ముగ్గురు బస్సు దగ్గరకు వెళ్తారు. ఇంతలో సూర్య మెలిపెట్టిన చెయ్యి నొప్పిని దూరంగా ఉండి సవరించుకుంటూ ఉన్న వినోద్
వాయువేగంతో వచ్చి సూర్యను వెనక నుండి బలంగా ముందుకు తోస్తాడు. అదురుపాటుగా ఉన్న సూర్య ఎదురుగా ఉన్న బండరాయికి తల తగిలి రక్తం వస్తుంది. గాయం తగిలిన భాగాన్ని చేతితో తాకి చూసుకునేసరికి రక్తం చెయ్యిని అంటుతుంది. అక్కడ వినోద్ మరియు సూర్యలు కొట్టుకుంటారు. మిగిలిన అబ్బాయిలు వచ్చి ఇద్దరిని విడదీస్తారు. సూర్యకు తల నుండి వస్తున్న రక్తాన్ని ఆపటానికి తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి కట్టుకడతాడు కృష్ణ. ఈ విషయం ప్రిన్సిపాల్కి తెలుస్తుంది. ఇదే వచ్చింది ఈ యూత్తో. ఎక్కడికి వెళ్ళినా ఈ కొట్లాటలు మాత్రం మానటం లేదు అని అనుకుంటూ అక్కడితో ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.